అండ్ ఫస్ట్ పాండ్యా గురించి వస్తే, సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడనో ఒక మేనేజర్ రోల్లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు వేరే కంపెనీ ఆఫర్ వస్తే మళ్ళీ మీరు డెవలపర్ లాగానో ఇంజనీర్ లాగానో జూనియర్ లెవెల్ వర్క్ చేయమంటే మీకు ఎట్లుంటుందండి? చేయలేరు కదా. మీకు మేనేజర్ లెవెల్ నుంచి వెళ్తే వేరే కంపెనీకి వెళ్ళినా మీకు మేనేజర్ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పాండ్యా గుజరాత్ నుంచి వెళ్ళి ముంబైకి వెళ్ళినప్పుడు కూడా తను క్యాప్టెన్గా వెళ్ళిండు కాబట్టి క్యాప్టెన్ కావాలని కోరుకుంటాడు, దానిలో తప్పు లేదు. అండ్ ఇక్కడ మెయిన్ పెద్ద మిస్టేక్ ఏమొచ్చిందంటే దాన్ని కన్వే చేసే విధానం అనేది ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ నాకు రాంగ్గా చేసింది అనిపించింది. ఎందుకంటే మనం ధోని అనేటోడు చెన్నై కంటే ఎక్కువ, బట్ ముంబై ఇండియన్స్ అనేది అంబానీస్, వాళ్ళు ప్లేయర్స్ కంటే ఎప్పుడు ఫ్రాంచైజ్ ఎక్కువనే ఉంటుంది, ప్లేయర్స్ ఎక్కువ కాదు. సో వాళ్ళు చెప్పే విధానం కొంచెం సాఫ్ట్గా చెప్తే అనిపించింది. దానివల్ల లాస్ట్ టైం వాళ్ళు టీం బాగున్నా కూడా ఆ ప్రెజర్ వల్ల పాండ్యాని బూ చేయడం అండ్ తను ఎంత సఫర్ అయ్యిండో పర్సనల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు చాలా ఫేస్ చేసిండు. సో ఆ బాధ ఎట్లుంటుందో తనకే తెలుసు. బట్ అలాంటి బాధ నుంచి కూడా తను బయటపడి ఇండియాకి T20 వరల్డ్ కప్ తెప్పించిండు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిండు. అండ్ తనను మనం ఇన్స్పిరేషన్గా మోటివేట్గా తీసుకోవాలి. ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినా అలా పర్ఫామ్ చేయడం. హోప్ తను ముంబైకి కూడా ఈసారి కప్ అందిస్తాడని చూద్దాం.